అస్మద్గురుభ్యో నమః. అష్టాదశ అధ్యాయము భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో మనము కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వాటి భావాలు తెలుసుకుంటున్నాము. మనం ఇప్పుడు స్వభావం దాని గుణాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది గుణము, 3 గుణాలు. ఆ గుణాలు ఎలా ఉంటాయి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆ తర్వాత ఆ గుణం కలిగిన వారి స్వభావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమాన అశేషేణ పృథక్వేన ధనంజయ ఓ ధనంజయ బుద్ధేహే చ ధృతేయవ గుణతః త్రివిధం భేదం. ఓ ధనంజయ, బుద్ధికి మరియు ధృతికిని గుణములను బట్టి 3 విధములు కలవు లేదా భేదాలు కలవు. మయా అశేషేణ పృథక్వేన ప్రోచ్యమానం, నా చేత సంపూర్ణముగా వేరువేరుగా చెప్పబడుచున్నవి వినుము అని చెప్తున్నారు. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూటి గుణభేదములను అనుసరించి 3 విధాలుగా విభాగపూర్వకంగా సంపూర్ణముగా నా నుండి వినుము అని చెప్తున్నారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయే భయే బంధం మోక్ష యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. పార్థ, ఓ పార్థ, యా ఏ బుద్ధి ప్రవృత్తిం చ నివృత్తిం కార్యాకార్యే భయే భయే. ఓ పార్థ, ఏ బుద్ధి ప్రవృత్తి మార్గమును మరియు నివృత్తి మార్గమును, కర్తవ్యమును అకర్తవ్యమును, భయము అభయములను చ బంధం చ మోక్షం చ వేత్తి సా బుద్ధి సాత్వికి. అట్లే బంధమును మరియు మోక్షమును యథార్థముగా ఎరుగును అట్టి బుద్ధిని సాత్విక బుద్ధి అని చెప్పబడును. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, కర్తవ్యము అకర్తవ్యము, భయము అభయము, అట్లే బంధము మోక్షము, వాటిని యథార్థముగా ఎవరైతే తెలుసుకుంటారో అతని యొక్క బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. యయా ధర్మం అధర్మంచ కార్యం చ అకార్యమేవ చ అయాథవత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. పార్థ, యయా ధర్మం చ అధర్మం చ కార్యం చ అకార్యం ఏవ అయథావత్ ప్రజానాతి సా బుద్ధి రాజసి. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా ధర్మమును అధర్మమును, కర్తవ్యమును అకర్తవ్యమును మనుష్యుడు యథార్థంగా తెలుసుకొనలేడో ఆ బుద్ధి రాజస బుద్ధి అని చెప్పబడును. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్క కార్యాకార్యముల యొక్క కర్తవ్యాకర్తముల యొక్క యథార్థ తత్వము తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అంటారు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాం చ బుద్ధి సా పార్థ తామసి. పార్థ, యా తమసా ఆవృత అధర్మం ధర్మం ఇది మన్యతే. ఓ పార్థ, ఏ బుద్ధి తమో గుణముచే కప్పబడినది అధర్మమును ధర్మమని తలంచునో మరియు సర్వార్థాన్ విపరీతాన్ని చ మన్యతే సా తామసీ బుద్ధి. సమస్త విషయాలను వాటికి విరుద్ధంగా భావిస్తాడో అది తామస బుద్ధిగా పేర్కొనబడుతుంది. ఓ అర్జున, తమో గుణం ఆవృతమైనందున అధర్మము ధర్మముగా, అట్లే ఇతర పదార్థాలు తద్విపరీతముగా భావించే బుద్ధిని తామస బుద్ధి అంటారు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి. ఇక ఏమంటున్నారు? మనం బుద్ధి గురించి చెప్పుకున్నాం. 3 బుద్ధులు: సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. ఇప్పుడు ధృతి గురించి చెప్తున్నారు. పార్థ, యయా అవ్యభిచారిణ్యా ధృత్యా యోగేన మనః ప్రాణేంద్రియ క్రియా. ఏవో పార్థ, ఎటువంటి చలింపని ధారణాశక్తిచే మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయును అది సాత్విక ధృతి అని చెప్పబడును. ఇటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మనస్సు ప్రాణము ఇంద్రియ క్రియలను ధారణ చేసే శక్తిని సాత్విక ధృతి అంటారు. బుద్ధి గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు ధృతి గురించి చెప్పుకుంటాం. యయాతు ధర్మకామార్థాన్ ధృత్య ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. తూ పార్థ అర్జున ఫలాకాంక్షి యయా ధృత్వా ప్రసంగేన. కానీ ఓ పార్థ అర్జున, కర్మఫలేచ్ఛగల మానుజుడు ఏ ధృతి చేత మిక్కిలి ఆసక్తితో ధర్మకామార్థాన్ ధారయతే సా రాజసీ ధృతి. ధర్మార్థ కామ విషయములను ధారణం చేయునో అది రాజస ధృతి అని పేర్కొనబడను. ఓ పార్థ అర్జున, కర్మ ఫలేచ్ఛ గల మానుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజసుధృతి అంటారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నా విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ, దుర్మేధా యయా ధృత్యా స్వప్నం భయం శోకం చ
విషాదం మదం ఏవ నా విముంచతి సా తామసీ ధృతి. ఓ పార్త, దుర్మతి అయిన మనుష్యుడు ఏ ధారణాశక్తి ద్వారా నిద్రను, భయమును, చింతను మరియు దుఃఖమును, ఉన్మత్తను విడిచిపెట్టడో అనగా ధారణ చేయుచుండును, అది తామస ధృతి అని చెప్పబడును. సుఖం ద్విధాని త్రివిధం శృణుమే భరతర్షభ, అభ్యాసాదనుతే యత్ర దుఃఖాంతం నా చా జగత్యతి. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇంకా సుఖాల గురించి కూడా చెప్తున్నారు. సాత్విక సుఖము, రాజస సుఖము, తామస సుఖం ఎలా ఉంటుందని. భరతర్షభ ఇదానీం త్రివిధం సుఖంతో మే వచః శృణు యత్ర అభ్యాసాత్ రమతే. ఓ అర్జున, ఇప్పుడు 3 విధములైన సుఖములను గూర్చి నా మాటలను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యానాదుల అభ్యాసము వలన ఆనందించునో చా దుఃఖాంతం నిగచ్చతి యత్ అగ్రే విషం ఇవ పరిణామ అత్తత్ అమృతోపమం ఆతః. మరియు దుఃఖాంతమును పొందునో ఏ సుఖమైతే ప్రారంభ సమయమైన విషము వలె అనిపించిన పరిణామమున అది అమృత తల్లిముగా ఉండువనో అందువలన ఆత్మబుద్ధి ప్రసాదజం, పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగుట వలన కలుగునట్టి తత్సుఖం సాత్వికం సుఖం ప్రోక్తం. అటువంటి సుఖము సాత్విక సుఖము అని చెప్పుకుంటున్నాను. అంటే భజనలు ఇవన్నీ చేస్తూ ఉంటే మొదట్లో కష్టంగా ఉంటుంది మన ప్రాణానికి. ఆ తర్వాత అలవాటు పడినాక అది ఒక మనకు అలవాటుగా మారుతుంది, ఆ వ్యాపకంగా మారిపోతుంది. అది లేకపోతే మనకు నిద్ర కూడా పట్టదు. అలాంటి జ్ఞానం వస్తుంది కదా, అప్పుడు దాన్ని సుఖము అంటారు. మొదట్లో కష్టంగా ఉన్న తర్వాత అది సుఖంగా పరిణామిస్తుంది అన్నమాట సాత్విక సుఖము. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములకు సుఖముల గురించి చెప్తాను విను. ఏ సుఖమునందు సాధకుడు భజనము, ధ్యాన, సేవాదులను చూచి ఆనందిస్తాడో, భజన చేస్తే ఆనందం వస్తుంది, ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది, సేవ చేస్తే ఆనందం వస్తుందని అనుకుంటూ వాటిలో ద్వారా తన దుఃఖాలు అన్నింటిని అతిక్రమించి మొదట్లో కష్టంగా ఉన్నా కూడా తర్వాత అతనికి అమృత తుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమవుతాడు కదా, అట్టి సుఖాన్ని సాత్విక సుఖము అంటారు. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతమం పరిణామే విషమే తత్సుఖం రాజసం స్మృతం. ఇంకా ఏమంటున్నారు? విషయేంద్రియ సంయోగా యత్సుఖం భవతి తత్ అగ్రే. విషయ ఇంద్రియ సంయోగం వలన ఏ సుఖము కలుగునో ఆ సుఖము ప్రారంభ సమయమున భోగానుభవ సమయమున అమృతోపమం అమృతతుల్యముగా గోచరించును. పరిణామే విషం ఏవ అతః తత్ రాజసంస్మృతం. పరిణామమున విషప్రాయమగును, అందువలన అది రాజసుఖమని తలంపబడును. విషయ ఇంద్రియ సంయోగం వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించును, పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజసుఖము అందరు. యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహమనమాత్మనః నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తత్తాను సముదాహృతం. యత్ర సుఖం అగ్రేచ అనుబంధేచ ఆత్మనః మోహనం. ఏ సుఖము అనుభవ సమయమునకు మరియు పరిణామమునందున ఆత్మను మోహింపజేయనిదో నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసం ఉదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదము వలన ఉత్పన్నమగునో ఆ సుఖము తామస సుఖము అని పేర్కొనబడింది. నిద్ర, సోమరితనము, ప్రమాదము అంటే మోహం వలన ఉత్పన్నమగు సుఖము తామస సుఖము అనేది. ఇట్టి సుఖము భోగమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపచేయుచుండును. అంటే మనల్ని మనని గురించి మనం తెలుసుకోకుండా చేస్తుంది. మనం ఎవరు ఏమనే విషయాన్ని పరిశీలనకు లేకుండా మనల్ని ముంచేస్తుంది ఈ తమోగుణము, తామస సుఖము అని చెప్తారు. తదస్తి అలా చెప్పి ఇంకా గుణాల గురించి చెప్తున్నారు. అది మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందు ఈ ఈ మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? సుఖము గురించి చెప్పుకున్నాము, ధృతి, బుద్ధి, ఈ 3 విషయాలు ప్రస్తావించుకున్నాము. వీటిలో మనము తెలుసుకోవలసిన విశేష అంశములు: గృహస్థాశ్రమమునే ఉండి ఫలాశక్తులను త్యజించి భగవదర్పణ బుద్ధితో కేవలము లోకహితార్థమై జనక మహారాజు వలె ప్రవర్తించుటను ప్రవృత్తి అంటారు. దేహాభిమానమును వీడి కేవలము సచ్చిదానంద ఘనపరమాత్మ యందే ఏకీభావ స్థితుడై సుఖ మహర్షి, సనకాది మహర్షుల వలె సంసారము నుండి ఉపరతుడై చరించు మార్గమును నివృత్తి అంటారు. ప్రవృత్తి, నివృత్తి. ఇక భగవద్ విషయములను తప్ప ఇతర సంసారిక విషయములందు ఆసక్తుడు అంటే ఇష్టం లేనివాడుగా ఉండేవాడిని
ఆసక్తుడుగా ఉంటే వ్యభిచార దోషము. ఇట్టి దోషము లేకుండా ఉండడము అవ్యభిచారిణీ ధారణాశక్తి అంటారు. ఇక మనస్సు ప్రాణ ఇంద్రియములను భగవత్ప్రాప్తి కొరకై భజన, ధ్యానము, నిష్కామ కర్మలయందు లగ్నం చేయటము మనఃప్రాణేంద్రియ క్రియ అని అంటారు. ఇంకా ఈ యోగంలో మనం తెలుసుకున్నాం విశేష అంశాలు. ఆటల యందు ఆసక్తుడైన బాలునకు అజ్ఞాన కారణమున విద్యాభ్యాసము మొదట విషం వలె తోస్తుంది. అట్లే విషయాసక్తులైన వారికి భగవద్భజన, ధ్యానము, సేవాది సాధనలు అభ్యాస మహత్వం తెలియని కారణమున మొదట అది విషతుల్యముగా కనిపిస్తుంది. ఇక బలము, వీర్యము, బుద్ధి, ధనము, ఉత్సాహము, పరలోక లాభమును నాశమునరించు విషయ ఇంద్రియ సంయోగం వలన సుఖము మరణామమున మనకు విషతుల్యము అవుతుంది. ఇక ఇలాంటి విశేషాంశంలో మనము ఈ మోక్ష సన్యాస యోగంలో తెలుసుకోవడం జరిగింది. మరి ఒక సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం హరి ఓం తత్సత్.